డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై వేటు పడబోతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అరంగరం అయిపోయారు. ఈ విషయమై అర్జెంటుగా తేల్చాలని ఏపీసీఎస్కి ఆదేశాలు ఇచ్చారు. రఘురామకృష్ణరాజుకి ఇది పెద్ద ఝలక్ లాంటిది అని ఒక అంశం ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ అనుబంధ ఛానల్స్లో కావచ్చు విపరీతంగా నడుస్తుంది. దీని అంతటి గల కారణం ఏమిటి అని అంటే, జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన ఒక పార్టీలో ఉన్న ఒక వ్యక్తి, సురేష్ కుమార్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఒక కంప్లైంట్ పెట్టారు. ఇది గతంలోనే 2 నెలల కిందటే జరిగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి రఘురామకృష్ణరాజు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నాడు, రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, ఆయన పైన చర్యలు తీసుకోండి అని. దీంతో పాటుగా మరి మొన్న ఆకివీడిలో జరిగిన సంఘటన, వీటన్నిటిని కూడా మళ్ళీ ఉదాహరిస్తూ మళ్ళీ ఇంకొకసారి ఆ కంప్లైంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మీరు కఠినంగా వ్యవహరించాలి అని మళ్ళీ ఇంకో కంప్లైంట్ పెట్టారు. సరే, రాష్ట్రపతికి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది బుట్టదాఖలు అవటం ఏమి ఉండదు కదా. కనీసం దీని మీద నిజమేంటి తేల్చండి, విచారణ చెయ్యండి అని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. అంటే ఏపీసీఎస్కి ఆ విచారణ బాధ్యతలు కూడా అప్పగించారు. మరి ఇప్పుడు సిఎస్ దాని మీద పూర్తిగా విచారణ జరిపి ఆయన ఏమి నివేదిక ఇస్తాడు, ఎప్పటికి ఇస్తాడు అనేది అయితే చూడాలి. కాకపోతే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, ఇది కేవలం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు చేసింది ఒక్కటనే కాదు. గతంలో స్పీకర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేత ఎన్నుకోబడిన స్పీకర్ గారే చంద్రబాబు నాయుడు రాజకీయ లంజత్వం చేస్తున్నాడు అనే విచిత్రమైన మాటలు మాట్లాడినా వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. అసలు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీద సుమోటోగానే కేసు తీసుకుని, ఏది సిఐడిలో ఉన్న సునీల్ కుమారు, ఒక రౌడీ షీటర్ అని పేరుగాంచిన బోరుగడ్డ అనిల్ కుమార్ సాక్ష్యం ఇచ్చిన దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరి ఆ రోజున ఎంపీని అరెస్ట్ చేయటానికి మరి స్పీకర్ గారి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే దాని మీద కూడా ఒకటి రఘురామకృష్ణరాజు కూడా అప్పట్లో స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఒక కంప్లైంట్ పెట్టారు. దాని మీద కూడా పెద్దగా ఏం జరగలేదు. ఆ తర్వాత ఆయన ఎన్నికలు రావటం, ఆయన ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా ఉండిలో గెలవటం, ఇత్యాదులన్నీ జరిగిపోయాయి. డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యాడు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు. సరే పోనీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు ఏం కార్యక్రమాలు చేయకూడదు, చెయ్యొచ్చు అనే దాంట్లో కనుక తీసుకుంటే, మరి చాలామంది గవర్నర్లు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, అందరూ మరి స్వామివారిని చూడటానికి తిరుమల వచ్చి అక్కడ వాళ్ళు కూడా మీడియాతోటి మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇలాంటి ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనంటే మరి అవి మిగతా ఎవరికి ఏం వర్తించవా? ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రైవేటు కార్యక్రమాలు కాకుండా ఏదైనా స్వయంగా రాజకీయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాల కిందకు వస్తాయా? పోనీ రఘురామకృష్ణరాజే ఒక్కడే ఇందులో ఇలాంటివి చేశాడా అని అంటే, గతంలో ఇలాంటి కంప్లైంట్ కేవలం ఈయనొక్కడి మీద వచ్చిందా అని అనుకుంటే, ఒక దళిత యువకుడిని ఎడాపెడా కొట్టి శిరోముండనం చేస్తే ఆ కుర్రవాడు రాష్ట్రపతికి ఒక లేఖ రాశాడు, నేను నక్సలైట్లో కలిసిపోవటానికి నాకు మీరు పర్మిషన్ ఇప్పించండి అని. ఆ రోజున కూడా అప్పుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దాని మీద ఏం జరిగింది, ఏం విచారణ చేశారు, ఏం పైకి పంపించారు అనేది కూడా ఏం తెలీదు. అలాంటిది ఇప్పుడు కేవలం ఒక కంప్లైంటు ఒక వ్యక్తి పెట్టినంత మాత్రాన వెంటనే ఈయన ఊస్టింగ్ అయిపోతుంది, డిప్యూటీ స్పీకర్గా ఈయన పదవిని తొలగించి పారేస్తారు అని అనుకుంటానికి ఏమైనా ఉందా? సరే పోనీ, ఇప్పుడు సిఎస్ కూడా విచారణ చేసి ఈయన ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం కంప్లైంట్ పెట్టారు, కంప్లైంట్దారులు దేని మీద ఏ విషయమై కంప్లైంట్ చేశారు, వీటన్నిటిని విచారణ చేసిన తర్వాత మరి ఆయన ఏమి నివేదిక ఇస్తాడో తెలియదు. అప్పటి వరకైతే ఈయన ఈ డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతూనే ఉంటారు. కాకపోతే ఇలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులు అనేవి వీళ్ళకి ఖచ్చితంగా ఈ కూటమో తెలుగుదేశం పార్టీయో అధికారంలో ఉన్నప్పుడే గుర్తుకొస్తాయి. గతంలో మాట్లాడిన స్పీకర్ల గురించి కానీ, స్పీకర్ అంటే ఎప్పుడు మరి అసెంబ్లీలో అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళకే మెజారిటీ ఉంటుంది కాబట్టి స్పీకర్ను కూడా వాళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఫరగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
కాకపోతే అలా ఉండకూడదు అనేది ఒక రూలు అయితే ఉంది. కానీ గతంలో ఏం జరిగింది? మరి జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఉన్న సమయంలో మరి అసెంబ్లీలోనే వాళ్ళ భార్యని సైతం అవమానిస్తూ ఉన్న స్పీకరు చేష్టలోడికి మెదలకుండా కూర్చున్నాడు కదా. అలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మరి స్పీకరు, తెలంగాణ స్పీకరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు ఈ పార్టీ ఫిరాయింపుల మీద అని కోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా అక్కడ కూడా ఏం పని జరగలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇదంతా ఏమిటి అనంటే ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షంలో వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివన్నీ ఎతుకుతూ ఉంటారు. ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటాను, మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద కూడా, ఆయన కూడా ఒక మంత్రి పదవిలో ఉండి సినిమాలు ఎలా చేస్తాడు అని హైకోర్టు దాకా వెళ్ళాడు. అక్కడ కూడా ఏం పని జరగలేదు. దాదాపుగా ఇలాంటివన్నీ కంప్లైంట్ల రూపంలో వెళ్ళడం, దాని మీద కొంత చర్చ జరగటం, ఇలాంటివే జరుగుతుంటాయి తప్ప ఇందులో ఫైనల్ అవుట్పుట్ వచ్చేది ఏముండదు. ఎందుకంటే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని పాత సంగతులన్నీ తవ్వుకుంటా పోతే మనం కూడా అదే పని చేసి ఉంటాం. కాకపోతే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఎవరైతే ఇప్పుడు జై భీమ్రావు భారత్ పార్టీ అని పెట్టుకున్నాడో ఆ పార్టీకి సంబంధించిన మనిషి ఒక సురేష్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దీని మీద విచారణ జరపండి అని సిఎస్కి ఆదేశాలు ఇచ్చారు. అయినంత మాత్రాన వెంటనే ఈయన స్పీకర్ పోస్ట్ ఊడిపోతుందని ఏం కాదు కదా. దీంతో పాటుగా ఇక ఆకివీడు సంఘటన కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఆయన అక్కడికి వెళ్ళి ఈ మతపరమైన గొడవలకి లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ మాట్లాడినా ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఒక గుడికి వెళ్ళి రాముల వారికి ఒక దండ వేసి రావటం అనేది మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాడు చెయ్యకూడని పని ఏదైనా అది జరుగుతుందా? అలాంటిది ఏమి ఉండదు. యాక్చువల్గా చూస్తే ఆకివీడులో జరిగిన ఈ సంఘటన, దాని వెనకున్న వ్యక్తులు ఎవరు అనేది ఈయన కూడా మీడియాలో మాట్లాడుతున్నా, అసలు దాడి అనేది రఘురామకృష్ణరాజు అతని వెనకున్న వ్యక్తుల మీద జరిగింది. అంటే స్పీకర్ పోస్టులో ఉన్న వ్యక్తి మీద కూడా దాడి చేయటానికి పాల్పడిన వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోకుండా ఉండటానికి ఇదిగో ఇలాంటి కొన్ని ఈ ప్లాన్లు మొత్తాన్ని తెరపైకి తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే శత్రువులుగా ఉంటారో వాళ్ళందరినీ ఇంకా పెద్ద ఆగర్భ శత్రువులుగా చూసే సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏదో ఒక ప్రయత్నం విస్తృతంగా చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి పని జరగదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మరి దీనికి ఇలా పనిచేసినందుకు గాను ఆయన ఆనందపడి ఇంకా ఎక్కువగా ఏమన్నా వాళ్ళని అభిమానిస్తాడో, ఆ అభిమానంలో ఆలింగనం చేసుకుంటాడో తెలియదు. కానీ వీళ్ళు ఎప్పుడు ఇలాంటివే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ మీద విచారణ సిఎస్ ఏ రకంగా చేస్తాడు, దాని అవుట్పుట్ ఏమొస్తుంది, ఆయన మళ్ళీ రాష్ట్రపతికి ఆఫీస్కి ఏమి నివేదికిస్తాడు అనే దాని మీద కదా ఆధారపడి ఉండాలి. వెనకకి చెప్పిన సామెత ఒకటే, మనం బంతిలో ఏ చివర కూర్చొని ఉన్నా వడ్డించేవాడు మనవాడైతే అన్ని పదార్థాలు మన దాకా వస్తాయని చెప్పినట్టు వాళ్ళ ప్రభుత్వం ఉండగా ఆయన మీద విచారణ ఏం జరుగుతుందనేది కూడా అందరికీ తెలుసు. ఇలాంటి దాంట్లో వీళ్ళందరూ ఏమి లబ్ధి పొందుతారు, ఏ రకంగా వీళ్ళు అవుట్కమ్ తీయగలుగుతారు అనేది అయితే చాలా విచిత్రమైన సంఘటన లాగానే కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.